హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో శనగలతోని దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉంటాయండి. మరి ఈ శనగల దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 కప్పుల శనగలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపగుండ్లను వేసుకోవాలి. అలాగే వేరే ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేవి ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మనకి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిల్లోకి వాటర్ని యాడ్ చేసి 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి మళ్ళీ నిండుగా నీళ్ళని వేసుకోవాలి. ఇలా నిండుగా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 6 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి బియ్యం కానీ మినపప్పు కానీ నానడానికి ఎక్కువ టైం పట్టదండి, కానీ ఈ శనగలు నానడానికి మాత్రమే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇవి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత వీటిల్లో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలి. ఇలా వాటర్ అంతా తీసిన తర్వాత ఇప్పుడు శనగలు ఉన్న బౌల్లోనే నానబెట్టి పెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి. అదేవిధంగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకొని మనం పిండి గ్రైండ్ చేసుకున్నామంటే పిండి అనేది మనకి చాలా బాగా గ్రైండ్ అవుతుంది. ఇలా అన్నీ ఒక దాంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ శనగలు బియ్యం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేసి మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎలాంటి పలుకులు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన శనగలు అన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పిండి అంతా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నైట్ అంతా పర్మెంట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నైట్ మొత్తం పర్మెంట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది ఈ విధంగా పొంగాలి. ఇక్కడ నేను పిండి అనేది పొంగి బయటకు వస్తుందని వేరే ఇంకొక బౌల్లోకి కొంచెం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా పిండి పొంగితే మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా పొంగిన పిండిని ఎక్కువసేపు కలపకుండా ఒక్కసారి అలా పిండి అంతా కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కలిపితే మనకి దోశలు అనేవి గట్టిగా వస్తాయండి. ఇప్పుడు మనకి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి కొంచెం పిండిని తీసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 రోజుల వరకు కూడా దోశల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న పిండిలో కొంచెం వాటర్ని యాడ్ చేసి మనము దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా వచ్చేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, మనం పిండి రుబ్బుకున్నప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత దోశ వేసుకునేటప్పుడు ఇలా పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని దోశని వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ కింద వైపు ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు దోశ రెండో వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు మనకి శనగల దోశ అనేది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అలాగే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ శనగల దోశల్ని. అప్పుడప్పుడు ఇలా శనగల దోశల్ని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఈ దోశలలోకి ఆనియన్ చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, లేదంటే టమాటో చట్నీ కానీ దేంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.